రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో రాష్ట్రంలోనే నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలో తీవ్రంగా గతం నుంచి కూడా వైఫల్యం జరిగింది. ఈ రోజు కూడా గత సీజన్లో రైతులు చెరుకును తోలారు. అలాగే కార్మికులు కష్టపడి పనిచేశారు. వీళ్ళకి దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పేసి యాజమాన్యం చెప్తుంది. అలాగే ఇప్పుడు ఈరోజు ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయాలంటే 100 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంది. ఈ 100 కోట్ల రూపాయలు ఈరోజు ఫ్యాక్టరీకి ఇచ్చినట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని ప్రయారిటీ ఇవ్వకుండా ఈరోజు ఈ ఫ్యాక్టరీని మూసేస్తాం, అలాగే లేదనుకుంటే రైతులందరూ కూడా చెరుకు మానేయండి, అలాగే మొక్కజొన్న వేయండి అని చెప్పేసి దీన్ని డిస్టిలరీగా మార్చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం కానీ కార్మికులు కానీ ఉపేక్షించరు. 1,00,000 మంది ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ 1,00,000 మంది కుటుంబాలని ఈరోజు ఫ్యాక్టరీ మూసేస్తే ఆ ప్రాంతం అంతా కూడా శ్మశానం అయిపోతుంది. ఆ రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఎక్కడో సింగపూర్ వెళ్ళి ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈరోజు కంపెనీలు పెడతాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. మరి ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? 100 కోట్ల రూపాయలు ఎందుకు మీరు విడుదల చేసి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా సస్యశ్యామలం కాకుండా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, మీరు ఈ కూటమి ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నిలబెట్టుకోవాలి. లేదనుకుంటే మాత్రం రైతాంగం కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు, ఎండీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే చోడవరం ఎమ్మెల్యే గారికి, మాడుగుల ఎమ్మెల్యే గారికి, షుగర్ అసిస్టెంట్ కమిషనర్ గారికి, డీసీ ఆఫీసర్ గారికి, అలాగే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అశోక్ గారికి, అలాగే చెరుకు విభాగానికి సంబంధించిన అధికారులందరికీ నమస్కారం. మా ఫ్యాక్టరీకి గత సీజన్లో సప్లై చేసినటువంటి రైతులకి పేమెంట్లు తక్షణమే చేయాలి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. అంతేకాకుండా నెక్స్ట్ సీజన్కి ఫ్యాక్టరీ ఓవర్ ఆయిలింగ్ చేయాల్సి ఉంది. ఓవర్ ఆయిలింగ్ చేయాలి అంటే అక్టోబర్ 1వ తారీఖు కల్లా డబ్బులు పడాలి అని నిన్న ఎండీ గారికి వినతిపత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు లోపుగా కనీసం ఎంత అమౌంట్ అయితే అవసరమో ఎండీ గారిని సంప్రదించి ఆ అమౌంట్ వేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పదే శతకోటి వందనాలతో కోరుకుంటున్నాం. అంతే 1000 టన్నుల క్రషింగ్ నుంచి 4000 క్రషింగ్ వరకు ఈరోజు రావడానికి కారణం అక్కడ స్థానిక రైతులు, అక్కడ కార్మికులు కూడా ఎంతో కష్టపడి పనిచేయడం వల్ల ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాల వలన ఫ్యాక్టరీ ఈరోజు దిగదారి పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ నేటికి కార్మికులు 30-35 సంవత్సరాల నుంచి పైబడి పనిచేసే ఫ్యాక్టరీలో లాస్ట్ ఎండింగ్ సీజన్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రిటైర్మెంట్ స్టేజ్లో చాలా మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు కూలి పని ఉపాధి కూడా లేకుండా రోడ్డును పడి వాళ్ళ భార్య పిల్లలతో రోడ్డును పడి వేదన పడి ఉన్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారము ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలు నడిపించి రాబోయే 2024-25 సీజన్ తాలూకు పాత బకాయిలను చెల్లిస్తూ, అలాగే 2025-26 సీజన్ రాబోయే సీజన్కి ఓవర్ ఆయిలింగ్ వర్క్స్ చేయించి రాబోయే సీజన్ క్రషింగ్ తిప్పి కార్మికులని, ఇక్కడ రైతాంగాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో గవర్నమెంట్ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కేకోటపాట మండలం చౌడవాడ కోటపాడు గ్రామంలో మీటింగ్ పెట్టిన రోజున ఈ ఏరియా అంతా కూడా చెరుకు మీద ఆధారపడి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ షుగర్ ఇండస్ట్రీ ఆదుకుంటాము, కంపల్సరీగా రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని అడ్మినిస్ట్రేషన్ మొత్తం మార్చి మంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు వడ్డాది గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కంపల్సరిగా 4,000 రూపాయల టన్నుకు రైతుకు పేమెంట్ ఇస్తాము. అదేవిధంగా ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలు నడిపించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే మంచి ఫ్యాక్టరీగా నిలబెడతామని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలను ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకోకుండా కంపల్సరిగా నిలబెట్టుకొని రాబోయే క్రషింగ్ సీజన్ 2025-26 సీజన్ క్రషింగ్ నడిపిస్తూ 2024-25 సభ్య రైతులకు ఇవ్వవలసిన పేమెంట్లను చెల్లిస్తూ కార్మికుల తాలూకా జీత బకాయిలని చెల్లించాలని కోరుకుంటూ